మనతో పాటు స్టేట్ ప్రెసిడెంట్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు ఈ రోజు ఛార్జ్ షీట్ విడుదల చేశారు కాంగ్రెస్ మీద. అసలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని ప్రతిపక్షం అంటుంది. అసలు మీ ముఖ్యాంశాలు ఏంటి? ముఖ్యంగా రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, స్టూడెంట్స్కు ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, తర్వాత నిరుద్యోగ భత్తా ఇవ్వలేదు. సో ఏ అంశమైనా మీరు అన్నిటి ఫెయిల్యూర్ అయింది. శాలరీస్ సరిగ్గా ఇవ్వట్లేదు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్స్ ఇవ్వట్లేదు. సో ఇవన్నీ వైఫల్యాలు కాబట్టి దీని మీద మేము మాట్లాడినాం. అంటే సార్, బీసీ రిజర్వేషన్ల గురించి మీరు కూడా మెన్షన్ చేశారు, బీసీలో నోట్లో మట్టి అని చెప్పేసి. కానీ బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి ప్రామిస్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వాళ్ళు వైఫల్యం చేసి మా మీద దోశ ఎట్లయితుంది? సార్, స్టేట్ బడ్జెట్ ఆల్రెడీ కేంద్ర బడ్జెట్ విడుదలయ్యింది. అందులో బడ్జెట్లో ఇటు తెలంగాణకు గుండు సున్నా అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో ముఖ్యంగా బట్టి విక్రమార్క చెప్తున్నారు. దేనికి ఏం చెప్తున్నారు? వాళ్ళకు ఫస్ట్ వాళ్ళు కూడా బడ్జెట్ చేస్తారు కదా. బడ్జెట్ చేసినప్పుడు నల్గొండకు మోములకి ఇందుకు ఉండదు కదా. వాళ్ళు తీసుకున్న పథకాలని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అందరికి ఈక్వల్. అంటే ఇది కూడా అంతే. కేంద్రంలో ఎంఎస్ఎంఈ సపోర్ట్ దాంట్లో ఉన్న అలొకేషన్స్ హైదరాబాదు తెలంగాణ కూడా ఉంటుంది, తమిళనాడు ఉంటుంది, బీహార్ ఉంటుంది. సో కాబట్టి ఇట్లా ఇది రాంగ్ ఆలోచన. తెలంగాణ పేరు లేనంత మాత్రాన తెలంగాణ ఏం లేదని తప్పదు. సార్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అంటే ఎక్కడెక్కడ చేయబోతున్నారు? అంటే దాదాపు 116 పొజిషన్లో చేస్తున్నారు. అన్నిట్లో చేస్తున్నాం. 2996 వాట్సాప్ బీజేపీ పోటీ చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది ముఖ్యంగా ఈసారి మున్సిపల్ ఎన్నికలకి ఖచ్చితంగా మేము యాక్టివ్గా ఉంటాము. అదేవిధంగా ఈ కేంద్ర బడ్జెట్కి సంబంధించి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాల్సినది ఇచ్చాము, కానీ ఇందులో కేంద్రానికి ఇందులో ఏం సంబంధం లేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఏవేవైతే ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసామని అంటున్నారు. అదేవిధంగా ఈ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఈ ఛార్జ్ షీట్కి సంబంధించి అంటే అవిటిని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా మేము ప్రయత్నం చేస్తామని ఇటు స్టేట్ ప్రెసిడెంట్ బీజేపీ నేత రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ నీరజ్తో హారిక, హైదరాబాద్.